మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మహాదేవుడైన యేసయ్య, మరి ప్రతిరోజు త్యాగంలో కోణాన్ని ధ్యానించుకుంటారు. మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ రోజు కూడా ప్రభా ఒక కోణాన్ని ధ్యానించడానికి కృప చూపించండి. అది పుణ్యనీచుడిని, పాపాత్ముని తండ్రి, పాపాన్ని క్షమించి సిలువ చాటును 100% మరుగు చేసి ప్రభా కొత్త విషయాలు మాకు నేర్పించమని, మీ త్యాగం మాకు అర్థం అవ్వాలి తండ్రి, మీ బాధ మాకు అర్థం అవ్వాలి. ఈ త్యాగాన్ని కలుపు చేసుకుంటూ మా పాపాన్ని ఒప్పుకోవడానికి నడిపింపు దయచేయమని, మా పాపాన్ని ఒప్పించమని మీ పాదగొట్టి వేడుకుంటూ నాయకత్వం బట్టి నాకు సహాయం చేయమని మనుషులు. ఆమేన్. యెషయా 53:3. అతడు తృణీకరించబడిన వాడు ఆయను. ఆయన త్యాగంలో ఒక భావం. ఒక తల్లి తన బిడ్డకు జన్మనవ్వడానికి అనేక రీతులుగా త్యాగం చేస్తుంది. ఒక కోణంలోగా చాలా జాగ్రత్తలు తీసుకోవటం, చాలా ఏది పడితే తినకపోవటం, ఎలా పడితే అలాగా, అది చాలా ఉంటాయి. అవన్నీ అది ఒక పెద్ద ప్యాకేజ్ లాంటిది అనమాట త్యాగం అనేది. తల్లి ఒక బిడ్డను జన్మనవ్వడం. మనకు కూడా దేవుడు పాపాత్మలమైన మనకి నూతన జన్మ ఇవ్వటానికి ఆయన సిలువలో ప్రసవ వేదన పడాల్సి వచ్చింది. అంతేకాదు అనేక కోణాల్లో. అంటే ఇప్పుడు చూడండి, మీకు డౌట్ రావచ్చు, ఎందుకన్నయ్యా జస్ట్ సిలువలో రక్తం కాల్చి ప్రాణం పెట్టచ్చు కదా, ఇవన్నీ ఎందుకు? మంచి డౌటే, తప్పేం లేదు. మనం చాలా కోరుకుంటున్నాం, దేవుడు రక్షిస్తే బాగుండు, పాపాలను తప్పిస్తే బాగుండు. ఓకే, ఒకటి. భూమి మీద మనల్ని క్షమించి వదిలేస్తే చాలా మంచి రోజులు వద్దా? కావాలి, ఆశీర్వాదం కావాలని మనం కోరుకుంటాం, మంచి రోజులు కావాలని కోరుకుంటాం. అంటే చాలా జరగాలి. జస్ట్ ఓన్లీ మనం పాపం కాబట్టి, పాపానికి జీతం మరణం కాబట్టి ఒక్క మరణం నుంచి తప్పిస్తే సరిపోదు. దేవుడు ఒక పెద్ద ప్యాకేజ్ ఎందుకు చేశారంటే, ఎందుకు త్యాగంలో అన్ని కోణాలు చేయాల్సి వచ్చిందంటే, పరిపూర్ణత ఇచ్చే దేవుడు. మనకి ఏదైనా ఇస్తే పరిపూర్ణంగా ఇస్తారు దేవుడు, బెస్ట్ ఇస్తారు. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించు, శ్రేష్టమైన ప్రతివి జ్యోతిర్మయుడు తండ్రి అని. ఇప్పుడు ఈ ప్యాకేజ్ వల్ల ఏంటంటే అన్నీ వస్తున్నాయి మనకి. పాపానికి జీతం మరణం, మరణం నుంచి తప్పించబడ్డాం. తర్వాత పాతాళంకి వెళ్ళబోయి మనం పాపాన్ని బట్టి అది తప్పించబడ్డాం. భూమి మీద మళ్ళీ మనకి శాపాల నుంచి విడుదల వచ్చింది ఆయన రక్తం ద్వారా. స్వభావాలు మారుతున్నాయి. చెడిపోయిన వాళ్ళకి మంచి రోజులు వస్తున్నాయి. ఘనత, అభివృద్ధి, ఆశీర్వాదం ఇవేమి రావు దేవుడు త్యాగం చేయకపోతే. ఒక పాపికి ఎప్పటికీ మంచి రోజులు రావు, విలువ ఉండదు. మనకి విలువ ఇస్తున్నారు, ఘనత ఇస్తున్నారు, అభివృద్ధి ఇస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు, మళ్ళీ పరలోకానికి సిద్ధపరుస్తున్నారు. అంటే ఇదంతా ఒక ప్యాకేజా లేదా ఒకటేనా? తల్లిదండ్రులు ఓన్లీ చదివిస్తే సరిపోద్దా? ఆస్తి కూడా ఇవ్వాలని కోరుకుంటారు, ప్రేమ కూడా కావాలంటారు. ఉట్టికి ఆస్తేనా? ప్రేమ కావాలి. పిల్లలు బంధం కావాలంటారు, వాళ్ళు చదివించాలంటారు, వాళ్ళ రికమెండేషన్ అన్నీ కావాలంటారా లేదా? ఒక్కటే చేస్తారా? ఒకటే కోరుకుంటారా? సేమ్ మనం కూడా అంతే. కాబట్టి అనేక కోణాల్లో త్యాగం చేయాల్సి వచ్చింది. అనేక కోణాల్లో త్యాగం ఎందుకు అంటే, మనకు అనేకం ఇవ్వాలనుకుంటున్నారు. అబ్బా ఏం దేవుడు అండి బాబు! ఓన్లీ మరణం నుంచి తప్పించడానికైతే దేవుడు అంత త్యాగం చేయాల్సి అక్కర్లేదు. ఆయన మరణం నుంచి తప్పించారు, పాతాళం నుంచి తప్పించారు, పరలోక వెళ్తానికి మనం సిద్ధపరుస్తున్నారు. భూమి మీద ఉన్నప్పుడు మంచి రోజులు ఇస్తున్నారు, అభివృద్ధి ఇస్తున్నారు, ఆనందం ఇస్తున్నారు, ఆర్భాటం ఇస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇంకా మనం వెతికితే ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రభావాలు ఇష్ట చూపించమంటే చాలా చూపిస్తారు ఆయన. కాబట్టి ఎక్కువ కోణాల్లో త్యాగం చేయాల్సి వచ్చింది. ప్రతిదానికి క్లారిటీ ఉండాలి మన దగ్గర, అప్పుడే మన హృదయాలు దేవునికి తిరుగుతాయి. ఈరోజు త్యాగంలో కోణం, యేసయ్య మన కొరకు తృణీకరించబడితేనే మనకింత గొప్ప రక్షణ వచ్చింది. ఎవరి కోసం ఏం చేశారు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, ఏకైక దేవుడు, విశ్వ నిర్మాత. ఆయన తృణీకరించబడితే, ఈ భూమి మీద మానవులమైన మనకి అసలు ఇష్టం ఉండదు. ఎవరైనా మనం తృణీకరిస్తే భరించలేం, తట్టుకోలేం, ఓర్చుకోలేం, అస్సలు తట్టుకోలేము. అరే వాడు నన్ను చాలా చులకంగా మాట్లాడు, నేను రానురా వాడి దగ్గరికి, ఇంకెప్పుడు అనుకో ఇంకొకసారి వాడి దగ్గర తీసుకెళ్ళాము పనులు రాలిపోతాయి. వాడు నన్ను విలువట్ల, వాడు నన్ను తక్కువగా నేను ఆ పెళ్లికి రాను, వాళ్ళు నన్ను అవమానిస్తారు, నేను అక్కడికి రాను, నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళు నన్ను చులకనంగా చూస్తారు, వాళ్ళు నన్ను అసలు లెక్క చేయట్లేదు, వాళ్ళు నన్ను చాలా తృణీకరించేస్తున్నారు. ఈ పెయిన్ మనకు తెలుసు మన జీవితంలో.
యేసు ప్రభు వారి జీవితాన్ని చూస్తే 4 సువార్తలు బాగా చదివితే ఆయన అనేక రీతులుగా అనేక మంది చేత తృణీకరించబడినట్లు స్పష్టంగా కనబడుతున్న వాక్యంలో. దేవుడు యోధేశ్వరుడిని చాలా ప్రేమించారండి. బలహీనుడైనప్పటికీ మారతాడని నమ్మకంతో ప్రేమించి అతనికి శిష్యరేఖం ఇచ్చి అభిషేకం ఇచ్చి వరాలు ఇచ్చి ఆధిక్యతలు ఇచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. కానీ తన చెడ్డ స్వభావం చేత యోధేశ్వర్యోతు దేవుణ్ణి తృణీకరించేసి అమ్మేశాడు. ఆయనకి భయంకరమైన బాధ, దుఃఖం, వేదన. మనం ఇలాగే చూసినట్లయితే 4 సువార్తల్లో ఓ రోజు మందిరంలో ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉండగా యేసుప్రభు వారి భూమి మీద ఆయన మాటలు కొంతమందికి నచ్చక కష్టంగా అనిపించే వాళ్ళకి, చెప్పింది సత్యమే కానీ వాళ్ళు పాపులు కాబట్టి కఠినాత్ములు కాబట్టి అవి నచ్చక వెంటనే మందిరంలోంచి కొంతమంది మగవాళ్ళు ఆయన చేతులు పట్టుకొని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్ళిపోయి ఊరి చివరకు తీసుకెళ్ళిపోయి చాలా అవమానించారండి. తృణీకరించేశారు, భయంకరంగా తృణీకరించారు. చెప్పగల వాక్యం వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అందరూ కలిసి చేతులు పట్టుకొని తీసుకెళ్ళిపోయినట్టు బైబిల్ చెప్తుందండి. మనం అదే రీతిగా ఇంకొక సందర్భంలో సేన అనే దెయ్యాలు పట్టిన వ్యక్తికి విడుదలవడం కోసం దేవుడు యేసు ప్రభు వారు సముద్రం దాటి వెళ్ళారు. అది అయిపోయిన తర్వాత విడుదల వచ్చిన తర్వాత అక్కడున్న పందులు కాసుకునే ఆ వ్యక్తులు వచ్చి మోకాళ్ళు వేసి, బాబు నీకు దండం పెడతాం, మర్యాదగా వెళ్ళిపో, మా ఊరు వదిలేసి మా పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపో అని అందరూ కలిసి ఒకేసారి చేతులు దండం పెట్టి తృణీకరించారండి. చూడండి, స్టెప్ వైజ్ గా ఒక వ్యక్తి తృణీకరించాడు యేసు ప్రభు వారిని, ఒక ప్రాంతం తృణీకరించింది, ఒక పట్టణస్థులు తృణీకరించారు. ఇంకా చివరికి మహాదారుణం, పిలాతు దగ్గర ఆ రోజు తీర్పు జరుగుతున్నప్పుడు అందరూ గట్టిగా, మరి వందల వేల మంది తెలియదు కానీ ఎక్కువ మంది కలిసి మాకొద్దు, మాకు యేసు ప్రభు అక్కర్లేదు, మాకొద్దు, ఈ భూమి అయింది, ఆకాశం అయింది, సమస్తం ఆయనవి, అనుభవించే అన్ని ఆయనవే, సగం వేరే వాళ్ళని సగం ఆయనవి కాదు, సమస్తం గాలి, నీరు, వెలుతురు, ఆహారం, బలం, బలగం అంతా దేవునియే. ఆ దేవుణ్ణి ఎంతమంది ఎన్నిసార్లు తృణీకరించాను చూడండి ఒకసారి. అందరూ కలిసి సిలువేసేయండి అంతే, భూమి మీద నుంచి లేకుండా చేసేయండి. ఫస్ట్ జీవితంలో లేకుండా చేశాడు యూదా ఇస్కరియోతు, తర్వాత కొంతమంది మందిరంలో లేకుండా చేశారు, ప్రాంతంలో లేకుండా, ఆ తర్వాత కొంతమంది పట్టణంలో లేకుండా చేశారు, ఆ తర్వాత కొంతమంది భూమి మీదే లేకుండా చేసేసారండి. ఏం బాధ, ఏమని వర్ణించమంటారు, ఏ విధంగా చెప్పమంటారు, నాకేం అర్థం కావట్లేదు. ఒకళ్ళు తృణీకరిస్తేనే తట్టుకోలేము. తప్పు లేదు, పాపం లేదు, దోషం లేదు, ఆయనలో అవినీతి లేదు, అన్యాయం లేదు, పరిశుద్ధుడైన, కానీ తృణీకరించబడాల్సి వచ్చింది. ప్రియనుకులారా, ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మనకి అవమానం తెలిస్తే వెళ్ళాం మనం. మంచి భోజనం ఉన్నా, అక్కడ ఫెసిలిటీస్ ఉన్నా వద్దు, అక్కడ శత్రువు ఉన్నాడు, ఆడ అవమానిస్తాడు, నేను వెళ్ళను. అరే రారా కవర్ చేసుకుని పక్క నుంచి వెళ్ళిపోదాం, వద్దు, నాకు అవమానం భరించలేదు. నాకు ఫుడ్ కంటే, నాకు ఫెసిలిటీస్ కంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అంటాం. మట్టి మనుషులు, పాపాత్మలు, మనకే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మహాదేవుడు, రోషంగల దేవుడు, విశ్వ నిర్మాత, సమస్తం ఆయన ద్వారా అనుభవిస్తూ ఆయన్నే తృణీకరిస్తే ఆ క్షణం ఆయన గుండె ఎలా ఉంటుంది, ఆ క్షణం ఆయన బాధ ఎలా ఉంటుంది, ఆ క్షణం ఆయన హృదయం ఎంత ముక్కలవుద్దాం ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఆయన వైపు చూద్దామా? ఎందుకు తృణీకరించబడ్డారు? మన కోసం, మన పాపం కోసం. తర్వాత మనం చూస్తే 1 కొరింథీలో ఆయన తృణీకరించబడిన వారిని ఎన్నుకున్నారంట. ఆయన తృణీకరించబడితే తృణీకరించబడిన వారు ఎన్నుకోబడ్డారు. నా వల్లే మీరు తృణీకరించబడ్డారు, నా పాపమే, పరలోకంలో ఉండాల్సిన మీరు భూమి మీదకి వచ్చారంటే నా పాపమే, తృణీకరించబడ్డారంటే నా పాపమే, అవమానించబడ్డారంటే నా పాపమే. మీకేం కర్మ కాదు, మీరు ఎందుకు రావాలి భూమి మీదకి? నా వల్లే, నా పాపం వల్లే వచ్చారు, నా దోషమే రప్పించింది, నా అతిక్రమమే మిమ్మల్ని అవమానపరిచింది, సిలువెక్కించింది తండ్రి. ఉన్మాదం ఉమ్మి వేసిన మూర్ఖత్వం ముల్లమకుడం పెట్టిన
కలచిన కర్కసత్వం కాళ్ళు చేతులు చీల్చిన నా రక్షణకై మీరు మౌనివయ్యారు. నా పరిశుద్ధతకై పాపమయ్యారు, మరణమయ్యారు. నా రక్షణకై మీరు మౌనివయ్యారు. నా పరిశుద్ధతకై పాపమయ్యారు, మరణమయ్యారు. యేసయ్యా మీ సిలువ యాగములు అపవాదిని నేనయ్యా. మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యేసయ్యా మీ సిలువ యాగములో అపవాదిని నేనయ్యా. మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యూదుడనేనే, పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యుని నేనే. యూదుడనేనే, పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యుడు నేనే. పరిసయ్యులు భయంకరంగా శోధించారు ఆయన్ని. శాస్త్రులు వచ్చి అవమానించారు, నువ్వు దేవుడివేనా? అయితే సూచక్రియ ఏదో పనులతో మాట్లాడినట్లు యోధులు భయంకరంగా ఆయన్ని అప్పగించేశారు పిలాతుకి. సద్దూకయ్యులు శోధించారు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భయంకరంగా శోధించారు, భయంకరంగా. అందుకనే అద్భుతమైన పాట, యూదుడు నేనే ప్రభువా, మిమ్మల్ని అప్పగించింది నేనే, శాస్త్రి నేనే, సద్దూకయ్యుడు నేనే. యూదుడ నేనే, పరిసయ్యుడ నేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యుడు నేనే. యూదుడ నేనే, పరిసయ్యుడ నేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యుని నేనే. యాజకుడను నేనే, హేరోదీయుడ నేనే. యాజకుడను నేనే, హేరోదీయుడను నేనే. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా. మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా. మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా. మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యూదుడ నేనే, పరిసయ్యుడ నేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యును నేనే. యూదుడ నేనే, పరిసయ్యుడ నేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యును నేనే. అబద్ధ సాక్ష్యంతో, అన్యాయపు తీర్పుతో మీ తలపై ముట్టిన ముల్ల మకుటము. అబద్ధ సాక్ష్యంతో, అన్యాయపు తీర్పుతో మీ
తలపై పెట్టిన ముల్ల మకుటము, మీ వీపున మోపిన సిలువ భారం, నా పాపపు నడతలేనయ్యా. యేసయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా. మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యేసయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా. మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యూదుడనేనే, పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యును నేనే. యూదుడనేనే, పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యును నేనే. యాజకుడను నేనే, హెరోదీయుడనేనే. యాజకుడను నేనే, హెరోదీయుడను నేనే. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా. మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యేసయ్యా మేము అప్పగించిన నేనే ప్రభు అప్పగించింది నేనే. ఆ ముద్దు నాదే, ఆ రోమా చేతులు నావే. నా రక్షణకై మౌనమయ్యారా తండ్రి. నా పరిశుద్ధతకై పాపం అవ్వటం ఏంటి తండ్రి? ఏంటయ్యా ఇదంతా? అందట్లేదు తండ్రి, అర్థం కావట్లేదు తండ్రి. పరిశుద్ధపరచడం కోసం రక్తం చిందించాలా? నన్ను పరిశుద్ధుడిగా చేయటం కోసం, పాపిగా మారాలా? నాకు స్వస్థత అవడం కోసం మీరు దెబ్బలు తినాలా? ఎందుకు తండ్రి ఎంత ప్రేమ? ఎందుకయ్యా ఎంత పిచ్చి? యూదుడనేనే, పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యుని నేనే. యూదుడనేనే, పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యుని నేనే. యాజకుడను నేనే, హెరోదీయుడనేనే. యాజకుడను నేనే, హెరోదీయుడను నేనే. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా. మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా. మీకు సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యూదుడనేనే, పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యుని నేనే. యూదుడనేనే,
సాక్ష్యంతో అన్యాయపు తీర్పుతో మీ తలపై పెట్టిన ముల్ల మకుటము, అబద్ధ సాక్ష్యంతో అన్యాయపు తీర్పుతో మీ తలపై పెట్టిన ముల్ల మకుటము, మీ వీపున మోపిన సిలువ భారం, నా పాపపు నడతలేనయ్యా, నా దోషపు భారమేనయ్యా. యేసయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా, మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యేసయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా, మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యూదుడనేనే పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే సద్దుకయ్యుని నేనే. యూదుడనేనే పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే సద్దుకయ్యుని నేనే. యాజకుడను నేనే యెరొదీయుడనేనే, యాజకుడను నేనే హెరోదీయుడనేనే. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా. సేమ్ యూదా మనసు ఏంటంటే, సేమ్ ముద్దు పెట్టి అప్పగించే మనసు ఏనాది, సేమ్ తండ్రి, సేమ్ దిటో దిగిపోయింది. సేవకుంటుందండి, ఎంత దరిద్రుండయ్యా. ఏం చేశారో అర్థం కావట్లేదు. త్యాగాన్నే గుర్తించలేదు, త్యాగాన్నే జాలించలేదు, త్యాగాన్నే పరిగణించలేదు. పాపంలోనే బతికేది ప్రభు. చెడిపోయినోడిని తండ్రి, మీరు ఇచ్చి అన్ని అనుభవించి పంది తిన్నట్టు తిని పంది పడుకున్నట్టు పడుకున్నారు. సేవలు ఓడిపోయారు తండ్రి, ఓడిపోయారు తండ్రి. చెడిపోయినోడిని తెచ్చుకున్నారు. మరణ మంచుల నుంచి లేవనెత్తి ఆకాశం అంతా ఆశీర్వాదించండి.
పరిసయ్యుడనేనే శాస్త్రినేనే సద్దుకయ్యుడినేనే యూదుడనేనే పరిసయ్యుడనేనే శాస్త్రినేనే సద్దుకయ్యుడినేనే యాజకుడను నేనే హెరోదీయుడను నేనే యాజకుడను నేనే హెరోదీయుడను నేనే యేసయ్యా మేము అప్పగించిన యూదా పుత్రుడు చంపేచ్చు కదయ్యా, చేతుల అధికారం ఉంది కదయ్యా, ఎందుకు భరించాలి, నన్ను ఎందుకు ఓర్చుకోవాలి? నేను మరణానికి పాత్రుడిని, పాతాళానికి అర్హుడిని, నేను మీ సన్నిధిలో ఉండకూడదు, అయ్యో నిజంగా ఉండకూడదు తండ్రి. పాతాళంలో యాతన పడుతూ ఉండాలి, పాతాళంలో అందరి మధ్యలో యాతన పడుతూ గట్టి గట్టిగా ధనవంతుల్లాగా అరుపులు అరుస్తూ అక్కడ ఉండాలి. ఇక్కడ ఉండకూడదు తండ్రి, అలాంటోడు మోసగాడిని తండ్రి, అన్యాయస్తుడిని, చెడిపోయినాడు, ఇక్కడ ఉండకూడదు ప్రభు. పాతాళంలో ఉండాలి, పాతాళంలో యాతన పడుతూ ఎంత కృప పొందుకొని మోసం చేయటం, ఎంత ఆధిక్యత, ఎంత అభిషేకం పొందుకొని బాధ పెట్టడం ఏంటి, అభిషేకం పొందుకొని గాయం చేయటం, మోసం చేయటం ఏంటి. చాలా బెటర్ ప్రభు, చాలా బెటర్ అయ్యా. తప్పు తెలుసుకుని చచ్చిపోయాడు తండ్రి, నేను ఇంకా చావను, నేను చచ్చిపోయి చంపుతూనే ఉంటా, గుడ్డెలో పొడుస్తూనే ఉంటా, మోసం చేస్తూనే ఉంటాను తండ్రి. యూదుడనేనే పరిసయ్యుడనేనే శాస్త్రిని నేనే సద్దుకయ్యును నేనే యాజకుడను నేనే హెరోదీయుడనేనే యాజకుడను నేనే హెరోదీయుడను నేనే యేసయ్యా మేము అప్పగించిన యూదా పుత్రుడు యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దునాదయ్యా నిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దునాదయ్యా యూదుడనేనే పరిసయ్యుడనేనే శాస్త్రిని నేనే సద్దుకయ్యును నేనే యూదుడనేనే పరిసయ్యుడనేనే శాస్త్రిని నేనే సద్దుకయ్యును నేనే అబద్ధ సాక్ష్యంతో అన్యాయపు తీర్పు
తీర్పుతో మీ తలపై మోపెట్టు ముల్ల మకుటము, అబద్ధ సాక్ష్యంతో అన్యాయపు తీర్పుతో మీ తలపై పెట్టిన ముల్ల మకుటము, మీ వీపున మోపిన సిలువ భారం, నా పాపపు నడతలేనయ్యా, నా దోషపు భారమేనయ్యా. యేసయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా, మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యేసయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా, మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యూదుడనేనే పరిసయ్యుడనేనే సద్దుకయ్యుని నేనే, యాచకుడను నేనే హెరోదీయుడనేనే, యాజకుడను నేనే హెరోదీయుడను నేనే. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా, మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. మెస్సయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా, మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా, మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా, మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా, మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యేసయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా, మీ మరణ వేదనలు అపరాధిని నేనయ్యా. మెస్సయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా, మీ మరణ వేదనలు అపరాధిని నేనయ్యా. నన్ను నమ్మినందుకు చాలా మోసపోయారయ్యా. మీరు చాలా నమ్మారు, చాలా చాలా చాలా. భూమి మీద ఎవరు నన్ను నమ్మనంతగా, నాకు జన్మనిచ్చిన తల్లి గాని తండ్రి గాని బంధువులు స్నేహితులు ఎవరు నమ్మనంతగా నన్ను నమ్మారయ్యా. ఎవరు నమ్మనంతగా నమ్మితే ఎవరు మోసం చేయనంతగా మోసం చేశారు, గుండెల్లో పొడి చేశారు. నన్ను బాగు చేయండి తండ్రి. మీ సన్నిధిలో ఉన్నాను, మీ ఎదుట ఉన్నాను. నేను పూర్తిగా బాగుండు. లోపం అనేది నాలో ఉండకూడదు తండ్రి. అస్సలు ఏ లోపం ఉండకూడదు, మచ్చ డాగు నాలో ఉండకూడదు. ఈస్టర్ వస్తుంది ప్రభా, సిద్ధపరచండి. పునరుద్ధార శక్తితో నన్ను నింపండి, పవిత్రాత్మతో పరిశుద్ధత్వం నింపండి, నీతితో యథార్థతో నింపండి. లోపం అనేది నాలో ఉండకూడదు తండ్రి. 46 ఏళ్ళు పెరిగి తండ్రి,
తగలెట్టేశారు తండ్రి. మొత్తం లోకానికి పాపానికి తగలెట్టేశారు తండ్రి. ఎంతకాలం బ్రతుకుతానో తెలియదయ్యా. మిగిలిన జీవితం మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటే చాలు, దుఃఖం పెట్టకుండా, సంతోష పెట్టకపోయినా పర్లేదు. నా వల్ల మీకు బాధ కలగకూడదు, దుఃఖం కలగకూడదు. నన్ను రక్షించిన మీరు తలదించుకోకూడదు, నన్ను ప్రేమించిన మీరు అవమానించబడకూడదు, సాతాను వచ్చి మిమ్మల్ని నిలదీయకూడదు తండ్రి. అప్పుడు మీకే బాధ, ఇప్పుడు మీకే బాధ, అప్పుడు మీకే గాయం, ఇప్పుడు మీకే గాయం తండ్రి. పరిశుద్ధత కావాలి తండ్రి, నాకు పవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి. వద్దు బాబు, వద్దు బాబు. మిమ్మల్ని బాధ పెట్టే పాపం, మిమ్మల్ని దుఃఖ పెట్టే పాపం, మీరు తలదించుకునే పాపం వద్దు, వద్దు. నా తండ్రి తలదించుకోకూడదు. నన్ను ప్రేమించిన తండ్రి, నన్ను పోషించిన తండ్రి, నన్ను రక్షించిన తండ్రి, నన్ను కంటికి రెప్పలాగా కాచి కాపాడు తండ్రి, సమాజంలో నేను గొప్పవాలని ఎదురు చూసిన తండ్రి. వద్దు, యోధా లాంటి బ్రతకొద్దు బాబు, సౌలు లాంటి బ్రతకొద్దు. పాత్ర బ్రతికితే పౌల్లాగా బ్రతకాలి, బ్రతికితే పేతుల్లాగా బ్రతకాలి, లేదంటే చంపేయండి తండ్రి. అనువనువున ప్రేమించారయ్యా, అడుగడుగున ప్రేమించారు. నా బంగారు తండ్రి, నా ముద్దులు తండ్రి, నా ప్రాణ స్నేహితుడు. మీలాంటి వాళ్ళకి ఎవరు లేరయ్యా, మీలాగా ఎవరు ప్రేమించలేదు, ఎవరు అర్థం చేసుకోలేదు, ఎవరు సహాయం చేయలేదు. మీ గుండెని చీల్చేసారు తండ్రి. మానసిక క్షోభకి గురి చేశానయ్యా, మానసిక క్షోభకి గురి చేశాను తండ్రి. ఎంతో ఆశగా పిలుచుకున్నారు నన్ను, అంతే అలుసుగా తీసివేసినాను నిన్ను. మీ కంటి పాపలా చూసుకున్నారు నన్ను, మీ కన్నీటికి కారణం నేను. అందని ఆకాశమందు అందాల రాజు, అక్కరకే రాను కదా వనికి దిగి వచ్చితిరా. కనబడుతున్నది మీ త్యాగం, ప్రాణం పోతున్న బలియాగం, ప్రాణం
ఉంటే గుర్తుంటే పాపం చెయ్యను, మిమ్మల్ని ఏడిపించను. మీరు సిలువెక్కితే మీరు మరణిస్తే నేను బ్రతుకుతున్నాను తండ్రి. నేను సిలువలో మరణిస్తే నేను బ్రతుకుతున్నాను. మీ ఆయుష్ పోసి మంచిగా బ్రతకమని చెప్తే బహుగా దుఃఖపెట్టాను, బహుగా బాధ పెట్టాను, బహుగా మోసం చేశాను, అన్యాయం చేశానయ్యా. అయ్యో నన్ను క్షమించండి తండ్రి. అబద్ధ సాక్ష్యంతో అన్యాయపు తీర్పుతో మీ తలపై పెట్టిన ముల్ల మకుటము, అబద్ధ సాక్ష్యంతో అన్యాయపు తీర్పుతో మీ తలపై పెట్టిన ముల్ల మకుటము, మీ వీపున మోపిన సిలువ భారం, నా పాపపు నడతలేనయ్యా, నా దోషపు భారమేనయ్యా. మీ వీపున మోపిన సిలువ భారం, నా పాపపు నడతలేనయ్యా, నా దోషపు భారమేనయ్యా. యేసయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా, మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యూదుడనేనే పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే సద్దుకయ్యుడు నేనే. యూదుడనేనే పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే సద్దుకయ్యుడు నేనే. యాచకుడను నేనే హెరోదీయుడనేనే, యాచకుడను నేనే హెరోదీయుడను నేనే. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా, మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా, మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా, మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యూదుడనేనే పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే సద్దుకయ్యుడు నేనే. యాజకుడను నేనే హెరోదీయుడనేనే, యాజకుడను నేనే హెరోదీయుడను నేనే. మెస్సయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా, మేము సిలువకు నాటిన రోమా చేతులు నావయ్యా. యేసయ్యా మేము అప్పగించిన యూదా ముద్దు నాదయ్యా. నా వల్ల మీరు బాధపడకూడదు, నా వల్ల దుఃఖపడకూడదు, నా వల్ల తలదించుకోకూడదు, విడుదల పడి తండ్రి. నాకు పాపం వద్దు, పరిశుద్ధత కావాలి తండ్రి. పరిశుద్ధత
ఇందుకోసమే కదయ్యా మీరు పాపంగా మారారు తండ్రి. ఏం త్యాగం చేశారు, ఎంత గొప్ప త్యాగం అయ్యా. పాపాత్ముడిని నన్ను పరిశుద్ధుడిగా మార్చాలనుకోవడం ఏంటయ్యా? అవినీతి పరుడిని, అన్యాయస్తుని నన్ను నీతివంతుడిగా చేయాలని పిచ్చి కోరిక ఏంటి తండ్రి? ఊహకు అందట్లేదు నాన్న. లవ్ యూ డాడీ, లవ్ యూ సో మచ్ డాడీ. మీ వలే నన్ను పరిశుద్ధుడిగా చూడాలనుకుంటున్నారా? ఏ పిచ్చి ప్రేమయ్యా. మారుతాను, మీకు ఇష్టనిగా మారుతాను, మీకు నచ్చినట్లు బ్రతుకుతాను, మీకు ఇష్టం లేదేది చెయ్యను తండ్రి. మీకు మాటిస్తున్నాను, మీ పాదాల సాక్షిగా మీకోసమే బ్రతుకుతాను, మిమ్మల్ని సంతోషపెడతాను, మీకు నమ్మకస్తుడు ఉంటాను తండ్రి. బాధ్యతగా భారం కలిగి ఉంటాను నాన్న. ఇంకెప్పుడు పాపం చేయను, ఇంకెప్పుడు మోసం చేయను తండ్రి. అబద్ధ సాక్ష్యంతో అన్యాయపు తీర్పుతో మీ తలపై పెట్టిన ముల్ల మకుటము, అబద్ధ సాక్ష్యంతో అన్యాయపు తీర్పుతో మీ తలపై పెట్టిన ముల్ల మకుటము, మీ వీపున మోపిన సిలువ భారం, నా పాపపు నడతలేనయ్యా, నా దోషపు భారమేనయ్యా. మీ వీపున మోపిన సిలువ భారం, నా పాపపు నడతలేనయ్యా, నా దోషపు భారమేనయ్యా. యేసయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా, మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. మెస్సయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా, మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యేసయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా, మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యేసయ్యా మీ సిలువ యాగంలో అపవాదిని నేనయ్యా, మీ మరణ వేదనలో అపరాధిని నేనయ్యా. యూదుడనేనే, పరిసయ్యుడనేనే, శాస్త్రిని నేనే, సద్దుకయ్యును నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటివరకు త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగాక. యేసే నామానికే మహిమ, యేసే రక్తానికే మహిమ కలుగాక, యేసే పాదాలకే మహిమ కలుగాక. కన్నీరిచ్చిన తండ్రి అయిన రక్షకుడైన యేసు ప్రభు వారికి మహిమ కలుగాక. మనల్ని తాకి మనకి కన్నీరిచ్చిన తండ్రికి మహిమ కలుగునుగాక. యేసే నామానికే మహిమ కలుగాక. సమస్త మహిమ యేసయ్యకే చెల్లునుగాక.